84 కీర్తన 11వ వచనంలో యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నో గుడ్ థింగ్ డస్ హీ విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ. దేవుడు మేలు చేయక మానడు, తప్పక మేలు చేస్తాడు. ఎవరికి మేలు చేస్తాడు? యథార్థంగా ప్రవర్తించే వారికి. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నామా లేదా? ఆయన దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు, నీ దృష్టి వేరు. నీ దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతుడిగా లేకపోతే ఆయన ఇచ్చే మేలులను మనం పొందుకోలేము. కనుక దైవ దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్నదాన్ని మనం పరీక్షించుకోవాలి. మన దృష్టికి మనం యథార్థవంతులుగా ఉండొచ్చు. పక్కవారితో పోల్చుకుంటే అతని కంటే నేను యథార్థంగా ఉన్నాను, ఈమె కంటే నేను యథార్థంగా ఉన్నాను, పర్వాలేదులే, నా భక్తి ఆ బ్రదర్ కన్నా ఎక్కువగానే ఉంది, నా కుటుంబం వారి కుటుంబం కన్నా బెటర్గానే ఉంది, మరి నా రాబడి, నా సంపాదన, నాకున్న పేరు ప్రఖ్యాతులు ఇతరుల కన్నా బెటర్గానే ఉన్నాయి అనుకుంటూ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. మనం కాంప్రమైజ్ చేసుకోవద్దు. వాక్యం చెప్తుంది దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము. 2 Chronicles chapter 16 verse 9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతట సంచారం చేయుచున్నది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉన్న ఆయన కనుదృష్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడట. ఎలా ఉన్నారు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వీళ్ళ ప్రవర్తనను బట్టి నేను వీరిని దీవించాలనుకుంటున్నాడు. యథార్థవంతులు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది చిన్నపిల్లలే. ఆ చిన్నపిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యథార్థంగా ఉన్నారు కదా, వారు నవ్వినా కపటం ఉండదు, వారి చూపులో పాపం ఉండదు, నిర్మలమైన చూపు, వారి ఆలోచనలు పాపంతో లేనివి, పవిత్రమైనవి. గనుక మరి వాక్యంలో ప్రభు ఏమన్నాడు అంటే, ప్రసంగి 7:28-29 వచనాల్లో దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించును కానీ మనుషులు ఎదుగుచూ వచ్చినప్పుడు తంత్రములు కలుగు చేసుకున్నట్ట, వివిధమైన తంత్రాలు కలుగు చేసుకున్నారు. అంటే ఈ లోకం మనకు తంత్రాలు నేర్పించింది. మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటివి అన్నీ కూడా తంత్రాలు కల్పించాయి. నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి యథార్థత చూస్తాడు. Proverbs chapter 28 verse 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. దేవుని కనికరం వస్తే మనం దీవించబడతాం. పిల్లల చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ ఆర్థిక విషయాల్లో మీరు కష్టపడుతున్నారు, కానీ చేతుల్లో మిగలట్లేదా? నీ కష్టార్జితం ఈ చేతిలో తెచ్చుకుని ఆ చేతిలో పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అదొక విధమైన శాపగ్రస్తమైన జీవితమే. వస్తుంది పోతుంది, ఏమీ మిగలట్లేదు. దాని నుండి ప్రభా, నా దోషములు ఏమిటో ఒప్పుకుంటాను, నా అపరాధంలో ఒప్పుకుంటాను, నా అతిక్రమాలు ఒప్పుకుంటానయ్యా, నన్ను క్షమించి నీ కనికరం చొప్పున నన్ను దీవించి నన్ను వర్ధిల్ల చేయండి. నా చేతుల కష్టార్జితాన్ని స్థిరపరచు. మోషే ప్రార్థించాడు, మా కష్టార్జితాన్ని మాకు స్థిరపరచమన్నాడు. ఎక్కడ? 90వ కీర్తన 17వ వచనం. మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు కష్టపడిందంతా నీ ఇంటికి వస్తుంది, నీ ఇంట్లో కనబడుతుంది, నీ కంటి ముందు నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రార్థన చేసుకుందాం. Shall we lift up our hands to God? ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, నువ్వు మేలు చేస్తావు నాయన. ఎవరికి అంటే యథార్థ హృదయం గల వారికి. అయ్యా, మాకు మేలు చేసే దేవుడు నీవే, మాకు సహాయం చేసే దేవుడు నీవే. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింప చేయండి. మీ కృప మాకు దయచేయండి ప్రభా. మీ దయతో మమ్మల్ని నింపు నాయన. అంత్యదినాల్లో జీవిస్తున్నాం ప్రభా. యథార్థ హృదయాలను బలపరచుటకు మీ కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందన్నావు తండ్రి. అయ్యా, ఈ లోకంలో నువ్వు చూస్తున్నప్పుడు యథార్థ హృదయాల దృష్టిలో నేనుండాలి ప్రభా, నా కుటుంబం ఉండాలి ప్రభా. నీ దృష్టిలో యథార్థంగా ప్రవర్తించే కృప మాకు దయచేయము నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.